ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, అందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? మనం ప్రభులో ఎల్లప్పుడూ కూడా సంతోషించాలి. ఎందుకంటే మన దేవుడు సజీవుడిగా ఉంటున్నాడు. మన దేవుడు మాట్లాడే దేవుడిగా ఉంటున్నాడు. ఆ గొప్ప దేవునికి చెందిన బిడ్డలంగా మనం ఆ ప్రభుని ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచాలి. ఈరోజు వాక్యం వినే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మా కొరకు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవ, ఈ యొక్క ఉత్థాన దినాలలో నాయనా మేము ఉంటూ ఉండగా, ప్రభా నీ యొక్క ప్రేమను కరుణను మేము కొనియాడుతూ ఉండగా, నాయనా ప్రభా మా అందరినీ కూడా ఆశీర్వదించండి. నీ ప్రేమతో మమ్మల్ని నింపండి, మీ కృపతో మమ్మల్ని నింపండి నాయనా, నీ పునరుద్ధాన శక్తితో నింపండి. ఈరోజు మేము వినబోయే వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లూకాసు వార్త 24వ అధ్యాయంలో 13వ వచనం నుండి మనం చూసినట్లయితే, యేసు ప్రభు ఏ రోజైతే మరి ఆయన ఉద్ధానుడయ్యాడో, పునరుద్ధానుడయ్యాడో, ఆ యొక్క ఆదివారం రోజు సాయంకాలమున ఇద్దరు శిష్యులు వారు ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నారు. యెరూషలేం నుండి ఎమ్మావు అనే గ్రామానికి వెళ్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా చాలా బాధతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. ఇంకా వాళ్ళు అప్పటికి ప్రభుని చూడలేదు. ప్రభు యొక్క దర్శనం వాళ్ళకి కలగలేదన్నమాట. ఉదయకాలమున మగ్దల మరియ స్త్రీలు మాత్రం చూశారు. కానీ ఈ యొక్క శిష్యులు ఇంకా ప్రభు యొక్క దర్శనం వాళ్ళకి కలగలేదన్నమాట. సో ఇద్దరు శిష్యులు ఎమ్మావు గ్రామానికి వెళ్తూ ఉండగా దారిలో యేసు ప్రభు వాళ్ళకి ఒక మామూలు వ్యక్తిలాగా, అంటే ఆయన దేవుని కుమారుడిలాగా, దేవునిలాగా కనిపించకుండా మామూలుగా ఎవరో దారిన వెళ్ళే వారిలాగా, ఒక బాటసారిలాగా వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. అయితే మామూలుగా ఆయన నడిచి వెళ్తూ ఉన్నారనమాట. సో వీళ్ళిద్దరూ చాలా బాధతో మాట్లాడుకుంటూ, కలవరంతో, నిరాశతో, అంటే సాడ్ ఫేస్, వాళ్ళ ముఖాలు కూడా చాలా విచారంగా ఉన్నాయి. అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే యేసు ప్రభు మరి వాళ్ళతో అడుగుతున్నాడు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఎవరు ఆయన? యేసు ప్రభు ఎవరు అని అడిగినప్పుడు, ఏంటి నీకు ఒక్కడికే తెలియదా ఈ యెరూషలేం పట్టణంలో గత 3 రోజులుగా ఏం జరిగిందో? మరి నజరేయుడైన యేసు ప్రభు ఆయన మెస్సయ్య అని మేము నమ్మాము, ఆయన దేవుని కుమారుడని మేము నమ్మాము. కానీ మరి ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎంతోమంది జీవితాలను మార్చాడు. కానీ ఈ యొక్క ధర్మశాస్త్రోపదేశకులు ఆయనని సిలువ వేసి చంపేశారు. ఆయన ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు. ఆయన చనిపోయారు, ఆయనని చంపేశారు ఆ సిలువలో. అదంతా కూడా మేము చూసాము. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆ సమాధిలో పెట్టాము. 3 రోజులు ఆయన సమాధిలో ఉన్న తర్వాత ఈరోజు మా టీంలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు ఉదయాన్నే ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమాధిలో ఆయన యొక్క శరీరం కనిపించలేదు. అయితే వాళ్ళకి ఎవరో దేవదూతలు కనిపించారని, వాళ్ళు మరి ప్రభువు లేచాడని వాళ్ళు చెప్పినట్టుగా మరి దేవదూతలు ఆ స్త్రీలకు చెప్పారు. ఆ స్త్రీలు మాకు వచ్చి చెప్పడం జరిగింది. అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు అనేసి వాళ్ళు అలాగా చాలా బాధతో, దుఃఖంతో అలా ఉండిపోయారు. అయితే యేసు ప్రభు వాళ్ళకి ఫస్ట్ నుంచి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అన్ని లేఖనాలు చూపిస్తున్నారు. అంటే యేసు ప్రభు క్రీస్తు ఎలా జన్మిస్తాడు, మరి ఆయన ఎలా మరణిస్తాడు, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కానీ, మరి కీర్తనల గ్రంథంలో కానీ, మరి ఆయన ఎలా తిరిగి లేస్తాడు, మరణాన్ని గెలిచి లేస్తాడు అనే విషయాలు కూడా, ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా లేఖన ఆధారంగా ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే ఒక ప్రవక్తలాగా చెప్తున్నాడు. వీళ్ళు అనుకున్నారు, ఓకే ఆయన చాలా దేవుని వాక్యాన్ని తెలిసిన వ్యక్తి అని అనుకుంటున్నారు. కానీ ఆయన ప్రభు అని వాళ్ళకి తెలియదు. అంటే ప్రియులారా, ఇక్కడ ఒక ప్రశ్న. అంటే యేసు ప్రభులాగే కాకుండా మామూలుగా వేరే వ్యక్తులలాగా కూడా ఆయన దర్శనం ఇస్తారా?
దర్శనం ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చారు కదా, క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. మనం తోబీతు గ్రంథంలో చూస్తే కూడా అక్కడ ఏంజెల్ అంటే దేవదూత, రఫాయల్ దేవదూత ఎలా వచ్చారు, తోబియాకి ఎట్లా సహాయం చేశారు? ఒక మామూలు వ్యక్తిలాగా వస్తాడు. వచ్చి మరి అతనికి నేను నీ ప్రయాణంలో నేను కూడా వస్తాను, నేను కూడా అటే వెళ్తున్నాను, నేను నీకు సహాయం చేస్తాను అని ఆయన ఒక మామూలు వ్యక్తిలాగా వస్తాడు. ఆయన దారంతా కూడా మామూలు వ్యక్తిలాగే ఉంటారు. వాళ్ళకి తోబియాకి సహాయం చేస్తాడు. లాస్ట్కి ఇంటి వరకు ఆయన తీసుకొస్తాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన దేవదూత అని వాళ్ళకి తెలిసిపోతుంది. ఆయన తనను తాను కనపరుచుకొని ఆయన మాయమైపోతారు. అంటే దేవదూతలు కూడా ఒక మామూలు వ్యక్తుల్లాగా కనిపించే అవకాశం ఉంది. అలాగే యేసు ప్రభు కూడా, దేవుడు కూడా ఒక మామూలు వ్యక్తిలాగా వచ్చి మనతో మాట్లాడతారు. అందుకే ప్రియులారా, ఎక్కడైనా సరే మనం ఎవరైనా పేదవాళ్ళుగా కనిపించినా, మన ఇంటికి ఎవరైనా అతిథులుగా వచ్చినా, ఎవరికైనా మనం సహాయం చేయవలసి వస్తే మనం ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేయాలి. ఎందుకంటే చెప్పలేం, ఒకవేళ దేవుడే ఆ రూపంలో వస్తున్నారేమో, మామూలు వ్యక్తి రూపంలో వస్తున్నారేమో మనకు తెలియదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా మనం సహాయం చేస్తూ ఉండాలి. ఇక్కడ వీళ్ళు ఇక ప్రభుతో మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు ప్రభు అని అనుకోవట్లేదు. సో ఆయన ఎన్నో లేఖనాలు వర్ణిస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు, వివరిస్తూ ఉన్నారు. ఇదిగో మరి యేసు ప్రభు ఆయన క్రీస్తు లేస్తాడని బైబిల్లో ఉంది కదా, ధర్మశాస్త్రంలో ఉంది కదా అని లేఖనాలని చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఇంటికి ఎమ్మావు గ్రామానికి వచ్చేసారు. చీకటి అయిపోయింది. అప్పుడు ప్రభు ఇంకా వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉన్నారు. కానీ ఆ యొక్క శిష్యులు ఏం చేశారు, బాబు మరి చాలా చీకటి అయిపోయింది కదా, నువ్వు మాతోనే ఉండి ఈరోజు మాతో ఉండు అంటే, లేదు పర్లేదు నేను వెళ్ళిపోతాను అంటున్నాడు ఆయన. కానీ వాళ్ళు బలవంతం చేశారంట. అంటే ప్రభు వెళ్ళిపోతాను అంటుంటే కూడా లేదు అంటే ప్రభు కూడా చూస్తారు వీళ్ళు నిజంగా నన్ను ఉండమని అడుగుతున్నారా. సో మనం కొన్నిసార్లు మనం ఎవరైనా సహాయం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు వద్దు అంటారు, అయినా కూడా మనం వాళ్ళకి సహాయం చేయాలి. ఇక్కడ యేసు ప్రభు కూడా ఆయన వెళ్ళిపోయే విధంగా ఉన్నారు, కానీ వాళ్ళు బలవంతంగా లేదు ఈరోజు ఈ రాత్రి మీరు మాతో ఉండాలి, ఒంటరిగా ఎక్కడికి వెళ్తారు అంటే ఆయన ఒక మనిషిగా గుర్తించి ఆయన ఎక్కడ పడుకుంటాడు, ఆయన ఒక బాటసారిగా ఉన్నాడు, ఒక పరదేశిగా ఉన్నాడు, మనం సహాయం చేయాలి అనే మంచి ఉద్దేశం వీళ్ళకుంది శిష్యులకి. సో శిష్యులు ఆ ప్రభుని లోపలికి ఆహ్వానించి ఆయనకి మంచి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి మంచి ఆతిథ్యం ఇచ్చి ఆయనకి మంచి భోజనము తయారు చేశారు. సో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు చక్కగా. భోజనం ఎప్పుడైతే భోజనం చేయడానికి వచ్చారో అక్కడ మరి వాళ్ళు తప్పకుండా ప్రార్థన చేసుకుంటారు. యూదుల ఆచారం భోజనానికి ముందు తప్పకుండా ప్రార్థన చేస్తారు. సో అలా ప్రార్థన చేస్తూ మరి ప్రార్థన చేసిన తర్వాత ఆయన రొట్టెను పట్టుకొని ఆయన త్రుంచి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఆయన ఆ రొట్టెను త్రుంచారో ఆయన యేసయ్యగా ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఒక్క సెకండ్ వాళ్ళకి అలా కనిపించి ఆయన మాయమైపోయారు. ఆ రొట్టె త్రుంచడం అంటే అర్థం ఏంటండి, యేసు ప్రభు మన కోసం త్రుంచబడ్డాడు. అందుకే ఒక చక్కటి పాట కూడా ఉందండి, నేను త్రుంచబడాలి పరులకు పంచబడాలి, త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి, నేను త్రుంచబడాలి పరులకై పంచబడాలి, త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి, మార్చుము నన్ను మలచుము నన్ను, మార్చుము నన్ను మలచుము నన్ను, నీ పరిశుద్ధ ఆత్మతో నింపుము నన్ను. సో మనము త్రుంచబడాలి. యేసు ప్రభు మన కోసం త్రుంచబడ్డాడు. అందుకే ఎప్పుడైతే ఆ రొట్టె విరిచినప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయంట.
ఎప్పుడు ఆయన రొట్టె విరిచాడు? ఆ శిలువ మరణానికి ముందు శిష్యులందరితో కలిసి ఆయన రొట్టెను విరచి, ఇదిగో నా శరీరము, దీనిని మీరు భుజించండి, దీనిని భుజించినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఇదిగో నా రక్తం అని ఆయన ద్రాక్షరసాన్ని ఆ పాత్రను ఎత్తుకొని వాళ్ళకిస్తూ, ఇదిగో మీ కొరకు చిందబడుతున్న నా రక్తము అని యేసయ్య చెప్పాడు. ఎప్పుడైతే ఆ రొట్టె విరవబడిందో ప్రియులారా, అది క్రీస్తు శరీరానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ యొక్క రొట్టె అది విరిచినప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి, వాళ్ళు ప్రభుని చూడగలిగారు. అంటే ఇక్కడ ఒక గొప్ప మర్మం ఉంది ప్రియులారా. ఎప్పుడైతే మనం దివ్య బలి పూజలో కమ్యూనియన్ తీసుకుంటామో, ప్రభు శరీరాన్ని తీసుకుంటామో, ప్రభు రక్తాన్ని మనం తీసుకుంటామో, మన ఆధ్యాత్మికమైన కన్నులు తెరవబడతాయి, మనం ప్రభుని చూడగలం. అందుకే మనం ప్రతిరోజు కానీ ప్రతి వారం కానీ మనకి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు దేవుని యొక్క శరీరాన్ని మనము భుజించాలి. దాన్ని తీసుకునే ముందు కూడా మరి మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, మన పాపాలు ఒప్పుకోవాలి, పరిశుద్ధ రక్తముతో కడగబడాలి. అప్పుడే మన కన్నులు తెరబడతాయి, ఆ ప్రభు యొక్క శక్తిని మనం పొందుకుంటాం. కమ్యూనియన్ తీసుకున్నప్పుడు మనలో స్వస్థత వస్తుంది, మనలో జీవం వస్తుంది. యేసు ప్రభు అన్నాడు, ఎవడైతే నా శరీరము తిని నా రక్తము పానము చేస్తారో వాళ్ళు జీవము కలిగి ఉంటారు, నిత్య జీవాన్ని పొందుతారు అని ప్రభు చెప్పాడు. సో శిష్యులు కన్నులు తెరబడ్డాయి, వాళ్ళు ప్రభుని చూడగలిగారు. ఎప్పుడైతే వాళ్ళు ప్రభుని చూశారో అంతే, ఆయన ఆ క్షణంలోనే మరి మాయమైపోయారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభువు పునరుద్ధానుడైన తరువాత ఆయన వాళ్ళతో నడిచి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో కలిసి కూర్చొని భోజనం కూడా చేశారు. ఎప్పుడైతే వాళ్ళు ఆయనను గుర్తుపట్టారో ఆయన మరి మాయమైపోవడం జరిగింది. హల్లెలూయా. వెంటనే ఇంకా వాళ్ళు భోజనం కూడా చేశారో లేదో అండి, ఆ యొక్క సన్నివేశం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. యేసు ప్రభు వాళ్ళతో నడుస్తూ వస్తూ వాళ్ళ ఇంటిలోకి వచ్చి కూర్చొని వాళ్ళు ఎప్పుడైతే ఈయన ప్రభువు అని తెలుసుకున్నారో ఆయన వెంటనే అక్కడ మాయమైపోతే ఆ పరిస్థితిలో నిజంగా దేవుడు మనతో వచ్చారా, దేవుడు మనకు దర్శనం ఇచ్చారా, ఇంతసేపు మనతో నడిచింది యేసు ప్రభువా, ఇంతసేపు మనతో మాట్లాడింది యేసు ప్రభువా, ప్రభు మాట్లాడారా, ప్రభు మనతో కూర్చున్నారా, నిజంగా ఆయన లేచాడు, ఆయన మరణించాడు కానీ మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, ఆయన సమాధిలో లేడు, నిజమే, మన స్త్రీలకు కనిపించింది దేవుడే కనిపించాడు, దేవదూతలకు కనిపించి చెప్పింది నిజమే, ఇది నిజమే అని వాళ్ళు నమ్మారు. ఇంకా ఆ క్షణమే వాళ్ళు మళ్ళీ యెరూషలేముకి పరిగెత్తుకుంటూ వెళ్ళారు ప్రియులారా. వాళ్ళ హృదయాలలో సంతోషం, ఆనందం. నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను, మా ఫ్యామిలీలో చనిపోయిన వారి గురించి, ముఖ్యంగా మా మమ్మీ డాడీ గురించి ఎప్పుడన్నా ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాను. నిజంగా డాడీ చనిపోలేదు, ఆయన బ్రతికే ఉన్నారు, ఆయన ఇలా చనిపోయే ముందు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కదిలినట్టుగా, ఆయన నిజంగా లేచినట్లుగా, ప్రాణం ఉన్నట్లుగా ఇలా అనుకుంటూ ఉంటాను. నిజంగా అట్లా జరిగితే ఎంత బాగుంటుంది, మళ్ళీ బ్రతికొస్తే ఎంత బాగుంటుందని అనిపిస్తుంది. కానీ ఈ లోకంలో మరి చనిపోయినప్పుడు వాళ్ళు అంతే, వాళ్ళ సమయం అయిపోయింది. కానీ మన ప్రభు ఆయన మరణించి సమాధిలో ఉన్నాడు, కానీ సమాధిని గెలిచి లేచాడు. హల్లెలూయా. అంటే ఆయన మామూలు మనిషిగానే ఈ లోకంలో వచ్చారు, కానీ దేవుడిగా ఆయన లేచాడు. ఆయన అలాగే సమాధిలో ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఇమ్మానుయేలు ప్రభు మనతో ఉండడానికి వచ్చాడు. హల్లెలూయా. మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఆ సజీవుడు, మనం నమ్మిన దేవుడు నిజంగా ఆయన తిరిగి లేచాడు, ఆయన బ్రతికున్నాడు అనే సత్యము వాళ్ళు కల్లారా ఆ ప్రభుని చూసినప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా ప్రియులారా గంతులు వేస్తూ వాళ్ళు పరిగెత్తుకుంటూ వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు. ఎంతో శక్తి, ఎంతో బలం, కోల్పోయినటువంటి ఆ బలం అంతా కూడా మళ్ళీ వాళ్ళు పుంజుకున్నారు.
అప్పటి వరకు నీరసించిపోయారు, నిరాశ చెందారు. ఇంకా మనకి ఎలాంటి నిరీక్షణ లేదు, మనకు ఒక హోప్ లేదు, మన జీవితం వేస్ట్ అయిపోయింది, మన వెంబడించిన ప్రభు మరణించారు, మనం ఎలా బ్రతకాలి అని వాళ్ళు విన్న బోధలు, ఆయన చెప్పిన మాటలు మరి నిజం ఇవన్నీ కూడా అబద్ధమేనా అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వారు నమ్మినటువంటి ప్రభు నిజంగా లేచాడు, వాళ్ళకి కనిపించాడు అంటే ఎంత సంతోషంతో, వాళ్ళు ఎంతో గొప్ప విశ్వాసంతో, ధైర్యంతో, ఆశతో మరి వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యులను కలుసుకొని, ఇదిగో మేము ప్రభుని చూసాము, ఇలాగ ప్రభు మాకు కనిపించారని వాళ్ళకి షేర్ చేస్తూ ఉన్నారు సంతోషంగా. వాళ్ళందరూ ఏమనుకున్నారు, ఈ స్త్రీలు వచ్చి చెప్పింది అంతా కూడా పిచ్చి మాటలు చెప్తున్నారు, వీళ్ళందరూ పిచ్చోళ్ళు అయిపోయారని అనుకున్నారు. కానీ నిజంగా వాళ్ళు చెప్పింది నిజమే అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ప్రియులారా యేసు ప్రభు వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీకు సమాధానం కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక అని చెప్పారు. అనేకమైన విషయాలు, అనేకమైన సూచనలు వాళ్ళకి చూపిస్తాడు. మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందా, ఇంకా మీరు నన్ను నమ్మట్లేదా, నన్ను భూతం అనుకుంటున్నారా, ఇదిగో భూతానికి ఎముకలు ఉంటాయా చూడండి, నన్ను పట్టి చూడండి అని అన్నప్పుడు, వాళ్ళు పట్టుకున్నప్పుడు అంటే మరి ఆ శరీరం పునరుద్ధాన శరీరమే. పునరుద్ధాన శరీరంలో కూడా ఆయనకి కళ్ళు ఉన్నాయి, ఆయనకి నోరు ఉంది, ఆయనకి శరీరం ఉంది, ఆయనకి చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, గట్టిగా మరి ఆయనకి ఎముకలు ఉన్నాయి. అంటే ఆ మహిమ శరీరంలో ఉన్నటువంటి కళ్ళు కానీ, శరీరంలో ప్రతి అవయవాలు కానీ, ఆ ఎముకలు కానీ, అంటే అవి మహిమతో నింపబడినటువంటి అవయవాలు. హల్లెలూయా. అంటే అవి పాడయ్యే అవయవాలు కాదు. వాళ్ళు ఏదైనా తిన్నా కూడా అది అబ్జర్వ్ అయిపోతుంది, వాళ్ళ బాడీలో కలిసిపోతుంది అన్నమాట. అలాంటి ఒక శరీరం. అందుకే ప్రభువు వాళ్ళని పట్టుకొని నన్ను చూడండి అని చెప్తారు. వాళ్ళు పట్టుకొని చూస్తారు, ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తాడు తోమా. ఏదైనా మీ దగ్గర ఉందా ఇవ్వండి నేను తింటాను అని. వాళ్ళ దగ్గర చేపలు ఉంటే ఆ చేపల ముక్కలు ఆయన తిన్నాడు, మరి బ్రెడ్ తిన్నాడు. అంటే తినగలరు. అందుకే పరలోకంలో దేవదూతలు మన్నా కూడా భుజిస్తారు కదండి. దేవదూతలకు స్పెషల్గా ప్రత్యేకంగా ఆహారం ఉంది. దేవదూతలు తినే ఆహారంతో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలని పోషించాడు. అంటే దేవదూతలు ఆ ఆహారం తింటున్నారనే కదా. అంటే పరలోకంలో కూడా ఆహారం ఉంది. హల్లెలూయా. కానీ అది వాళ్ళ శరీరానికి సరిపోయినటువంటి ఆహారము, ఆ మహిమా శరీరానికి సరిపోయినటువంటి ఆహారం. యేసు ప్రభు శరీరం మామూలు శరీరం కాదండి, మహిమా శరీరం. హల్లెలూయా. అందుకే ఆయన అలా వస్తున్నారు, అలా రాగలుగుతున్నారు. తలుపులు వేసి ఉన్నా కూడా ఆయన రాగలుగుతున్నారు, తలుపులు వేసి ఉన్నా కూడా ఆయన మళ్ళీ మాయమైపోగలుగుతున్నారు. అది మహిమా శరీరం అనమాట. సో ఫ్యూచర్లో దేవుడు మనకు కూడా ఆ మహిమా శరీరం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. మన వారందరూ మరణించిన వారు, ప్రభునందు నిద్రించిన వారందరూ కూడా ప్రభు రాకడలో మనం కూడా ఆ మహిమా శరీరాన్ని పొందుకోబోతున్నాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులందరూ కూడా మరి ఎంతో విశ్వాసంతో నింపబడ్డారు. ఇంకా వాళ్ళు ప్రార్థన ఆపుతారా అండి? ఎప్పుడైతే ప్రభు దర్శనం వాళ్ళకి కలిగిందో వాళ్ళలో ఒక ధైర్యం వచ్చింది, ఒక విశ్వాసం వచ్చింది. మేము నమ్మిన దేవుడు నిజంగా ఆయన నిజమైన వాడు, నిజమైన మెస్సయ్య, ఆయనే రక్షకుడు, మన పాపాల కోసం ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించాడు, ఆయన తిరిగి లేచాడు. సో ఈ ప్రభుని మనము లోకమంతటికి మనం ప్రకటించాలనే ఒక ఆశతో వాళ్ళు ఉన్నారు ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరి ఆ ప్రభు యొక్క దర్శనం నీకు కలిగిందా? శిష్యులందరూ కూడా ఎప్పుడైతే విశ్వాసంతో అంటే వ్యక్తిగతంగా ప్రభుని వాళ్ళు కలుసుకున్నారో, పునరుద్ధానుడైన దేవుని వాళ్ళు వ్యక్తిగతంగా కలుసుకున్నారో వాళ్ళ జీవితమే మారిపోయిందమ్మా. సో ఈరోజు మనం కూడా పునరుద్ధానుడైన దేవుని శక్తిని మనము చవి చూడాలి, దేవుణ్ణి అడగాలి. ప్రభువా, మరి నీవు నిజంగా ఉన్నావు, నేను నమ్ముతున్నాను, కానీ నా జీవితంలో కూడా నీ యొక్క శక్తిని నాకు చూపించు, నీ పునరుద్ధాన శక్తిని నాకు చూపించు. కమ్యూనియన్ తీసుకునే ప్రతిసారి కూడా ప్రార్థన చేసుకొని, ప్రభా ఇదిగో ఈ యొక్క కమ్యూనియన్ నేను తీసుకుంటున్నాను, నాలో నీ జీవాన్ని నింపండి. అనారోగ్యంతో ఉన్నావా ప్రార్థించు, నీలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని ఆయన తొలగిస్తారు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుతూ ఉంది. హల్లెలూయా. పునరుద్ధాన శక్తితో ఎప్పుడైతే మనం నింపబడతామో మన శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు తొలగిపోతాయి, మనలో ఉన్న నిరాశ తొలగిపోతుంది, నీరసం తొలగిపోతుంది, భయము తొలగిపోతుంది ప్రియులారా.
శిష్యులు చూడండి ఎంత మరి నడవలేక వాళ్ళు నడిచారు కదా, కానీ ఎప్పుడైతే యేసయ్యను చూశారో వాళ్ళలో నూతన బలం వచ్చేసింది. హల్లెలూయా. పక్షిరాజు యవ్వనం లాగా వాళ్ళ యొక్క బలము, వాళ్ళ శరీరంలో మరి నూతనమైన బలం వచ్చేసింది, మనసులో బలం వచ్చేసింది. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు, అందరికీ చెప్తూ ఉన్నారు, ఇదిగో యేసయ్యను మేము చూసాం, యేసయ్య సజీవుడిగా ఉన్నాడు. సో ఈ యొక్క విషయము అంతటా కూడా మొత్తం కూడా ప్రచారం అవుతూ ఉంది. యెరూషలేము అంతా కూడా యేసు ప్రభు లేచినటువంటి విషయము అంతటా ప్రచారం అయిపోయింది. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఆ యొక్క సమాచారము, ఆ రోజుతో ప్రారంభమైనటువంటి సమాచారం 2000 సంవత్సరాలు ఈ రోజు వరకు కూడా యేసు సజీవుడు అని నిరూపిస్తూ మరి దేవుడు ఎంతోమందికి, వేల మందికి, కోట్ల మందికి ఆయన తెలియచేసుకుంటూ ఉన్నాడు, తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. ఎన్నో దర్శనాల రూపంలో, మరి కళల రూపంలో ఎంతోమందితో మాట్లాడుతూ, వాక్యం ద్వారా, ప్రత్యేకంగా వాక్యము ద్వారా. వాక్యం మనకి చాలా నిజమైనదండి. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను అని మనం చదువుతున్నాం. కాబట్టి మనకి ఆధారము వాక్యమే. ఈ వాక్యంలో ఉన్నదాన్ని మనం నమ్మాలి. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, మరి దర్శనాల ద్వారా కూడా మాట్లాడతాడు, మనకి కళలో కూడా మాట్లాడతాడు. యోసేపు గారితో మాట్లాడారు కదా కళలో, పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను దేవుడు మనతో మాట్లాడతారు. కొన్నిసార్లు దైవజనుల ద్వారా మాట్లాడతారు, గురువుల ద్వారా, దేవుని వాక్యం బోధించేటువంటి వాళ్ళ ద్వారా మాట్లాడతారు. కాబట్టి దేవుడు మాట్లాడినప్పుడు మనం కూడా వ్యక్తిగతముగా ఆ దేవునితో మనం ఐక్యత కలిగి ఉండాలి, వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా మనం దేవుని యొక్క ఆ యొక్క శక్తిని మనం పొందుకోవాలి అంటే ప్రార్థనలో మనం ఎదగాలి. ప్రియులారా, వాక్యాన్ని చదవాలి, కూర్చొని వాక్యాన్ని ధ్యానించాలి. దేవా నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి, నా జీవితంలో అద్భుతం చేయండి నాయనా, నేను కూడా నీ శక్తిని నేను అనుభవించాలి. ఎప్పుడైతే శిష్యులు ప్రభుని చూశారో, ఆ శక్తిని అనుభవించారో, వాళ్ళు అనుభవించిన దాన్ని ఎంతోమందికి, వేల మందికి పంచడానికి ముందుకు వచ్చారు. సో ఈరోజు ఎప్పుడైతే నువ్వు వ్యక్తిగతంగా ప్రభువుని కలుసుకుంటావో, ప్రభువుతో మాట్లాడతావో, ఆయన యొక్క అనుభవం నీ జీవితంలో ఆయన ఉన్నాడు, పని చేస్తున్నాడు, సజీవుడిగా ఉన్నాడని నువ్వు తెలుసుకుంటావో, నీవు ఇంకా మామూలు వ్యక్తిగా ఉండవు, ఎంతోమందికి సాక్షిగా ఉంటావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మేము ఒక గ్రామానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సహోదరుడు, ఆయన కూడా ఒక ఉపదేశిగా ఉన్నాడు, ఒక గ్రామానికి ఉపదేశిగా ఉండి దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. సో ఆ సహోదరుడు చెప్తా ఉన్నాడు, మరి ఒకప్పుడు దేవుడికి చాలా దూరంగా ఉన్నాడు, సేవ అంటే ఆయనకి ఇష్టం లేదు, ఆయన బిజినెస్లో ఉంటూ డబ్బు సంపాదించాలి, ఇదే ఆలోచనతో ఉన్నాడు. కానీ ఇలా మీటింగ్స్కి వచ్చినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఎన్ని రోజులు నువ్వు జీవిస్తావు, నా సేవ చేయని దేవుడు పిలుపునిచ్చినప్పుడు ప్రియులారా, మరి ఆయన వాక్యం చదవడం మొదలుపెట్టాడంట, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. సో ఆయనలో ఎంతో మార్పు వచ్చింది. సో దేవుడు ఆయనకు ఒక అవకాశం ఇచ్చాడు సేవ చేయడానికి. మరి ఆ గ్రామంలో ఆయన సేవ చేయడం మొదలుపెట్టాడు. మరి దేవుని వాక్యాన్ని చదువుతూ ఆయనకి ఎలా అంటే ఫస్ట్ ఆయన జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ఇటు దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని పని చేస్తూ ఉన్నాడో, దేవుడు ఆయనని ఆయన యొక్క బిజినెస్లో కూడా దేవుడు ఎంతో అభివృద్ధి ఇచ్చాడు. ఈరోజు ఆయన చెప్తున్నాడు, నా దేవుడు నన్ను ఎంతగానో దీవించాడు, ఎందుకంటే నేను నా దేవుని వ్యక్తిగతంగా తెలుసుకున్నాను, ఆయన్ని నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, నా జీవితంలో పని చేస్తున్నాడు. సో నా ప్రియమైన సోదరి సోదరుడా, మనం ఏదో లెంట్ సీజను అయిపోయింది, 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిపోయాయి, తర్వాత ఈ యొక్క సిలువ మార్గాలు చెప్పేశాము, ఈస్టర్ పండుగ అయిపోయింది, ఇంకా మళ్ళీ నేను నార్మల్గా ఉంటాను, నా పాత జీవితంలో ఉంటాను, ఎప్పట్లాగే ఉంటాను కాదండి. మన జీవితం మారాలి, మనం ఒక కొత్త జీవితం జీవించాలి, యేసయ్యను అనుసరించే జీవితం జీవించాలి, యేసయ్య కొరకు జీవించాలి, యేసయ్య సాక్షిగా ఉండాలి. శిష్యులు యేసు ప్రభువుని వెంబడించిన వాళ్ళు మౌనంగా ఉండలేదండి, యేసయ్యకు సాక్షిగా ఉన్నారు. ఆ దేవుని యొక్క కార్యాలను అందరికీ తెలియచేశారు. శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. ఆనాడు ఆదిమ సంఘానికి ఎంత శ్రమలు వచ్చాయండి. యేసు ప్రభు పేరెత్తితేనే చంపేసేవారు. యేసు ప్రభు గురించి ప్రకటిస్తే వాళ్ళని చెరసాలలో వేసేవారు. సో వాళ్ళు చాలా రహస్యంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ రహస్యంగా మరి వాళ్ళు క్రైస్తవులమని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నటువంటి సమయంలో
సువార్త పని జరిగింది, కానీ ఎవ్వరు కూడా భయపడలేదు, ప్రభు కోసం నిలబడ్డారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ఇదే యేసు ప్రభుని ప్రకటించడానికి మన చుట్టూ ఎన్నో ఆటంకాలు ఉండొచ్చు, భయపెట్టే పరిస్థితులు ఉండొచ్చు. సో మనం భయపడి వెనక ఉండిపోతామా? ఆ సజీవుడైన దేవుని, పునరుద్ధానుడైన దేవుని మనం ప్రకటిస్తామా? శిష్యులు ప్రకటించారు, సో మనం కూడా ప్రకటించాలి. దేవుడు అలాంటి శక్తిని మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభా, ఇదిగోనైనా ఇక మధ్యాహ్న సమయంలోనైనా నీ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి నాయన. యేసయ్య, ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైన అనుభవం దయచేయండి నాయన. అయా నీవు నిజమైన దేవుడవని, అయా నీవు సజీవుడవని తండ్రి, ఆనాడు తండ్రి యేసయ్య నీవు లేచి ఉన్నావని ఆ ఇద్దరు శిష్యులకి ఎలా అయితే ప్రత్యక్షమయ్యావో, ఎలా అయితే వాళ్ళతో నడిచావో, మాట్లాడావో నైనా, ఈ రోజునైనా ప్రభా మాకు కూడా దర్శనం ఇవ్వండి నైనా, మాతో కూడా మాట్లాడండి నైనా ప్రభా. అయా నీ చిత్తమైతే మాకు కూడా అలాంటి ఒక భాగ్యం దయచేయండి. వ్యక్తిగతమైన అనుభవాలు మాకు దయచేయండి నైనా ప్రభా. నీ సాక్షులుగా మమ్మల్ని మార్చండి నైనా ప్రభా. ఎంతమంది అయితే నైనా ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితాల్లో కష్టాలు, సమస్యలు, బాధలు, నిరాశ, నిస్పృహలు ఉన్నాయో వాటన్నిటి నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ముట్టండి నాయన. ఇప్పుడే తండ్రి ఎంతోమంది వ్యాధులతో ఉన్నారు నాయన ప్రభా. తల నుండి అరికాళ్ళ వరకు నైనా వారిని ముట్టి స్వస్థపరచండి నైనా. ఆయా మైగ్రేన్ హెడేక్ నుండి స్వస్థత, థైరాయిడ్ నుండి స్వస్థత, అల్సర్ నుండి స్వస్థత యేసు నామములో, క్యాన్సర్, ఎయిడ్స్ నుండి స్వస్థత యేసు నామములో కలుగునుగాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిబల షందరికల స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ అభిషేకించునైనా. పక్షవాత నుండి స్వస్థతనైనా ప్రభా. ఆయా హార్ట్ పేషెంట్లను ముట్టండి, స్వస్థత కలుగునుగాక తండ్రి. లివర్ పేషెంట్లను ముట్టండి నైనా, యేసునామల స్వస్థత. లంగ్స్లో ఇన్ఫెక్షన్ తొలగిపోవునుగాక యేసునామల స్వస్థత. ఆయా గర్భసంచిలో ఉన్నటువంటి వ్యాధులు, గడ్డలు కరిగిపోవునుగాకనైనా యేసు నామముల స్వస్థత తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయా వారి యొక్క స్టమక్ని ముట్టండి నైనా ప్రభా. అయా యేసు నామములో మోకాళ్ళను ముట్టండి, కాళ్ళను ముట్టండి, చేతులను ముట్టండి నైనా. అయా కంటి చూపు మెరుగుపరచండి తండ్రి. యేసయ్యా నీ నామములో ఏ సమస్యలను, స్కిన్ ఎలర్జీ నుండి స్వస్థత కలుగునుగాక. అయా జాబ్ లేని బిడ్డలకు జాబ్ దయచేయండి నైనా. నిరుద్యోగ సమస్య తొలగించండి నైనా ప్రభా. చదువుకోవడానికి నైనా బిడ్డలకు సహాయం చేయండి, ధన సహాయం అందించండి నైనా. 10th క్లాస్, ఇంటర్ నైనా, ఇంకా నైనా స్కూల్ చిల్డ్రన్ నైనా ఎంతమంది అయితే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళందరికీ మంచి మార్కులతో పాస్ చేయించండి ప్రభా. యేసు నామంలో తండ్రి నైనా. వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరిగించండి. యేసు నామంలో సంతానం లేని బిడ్డలకు సంతాన వరం దయచేయండి నైనా. అయా కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి. విడిపోయిన భార్య భర్తలను కలపండి నైనా ప్రభా. నైనా ఎంతమంది అయితే కోర్టు కేసుల్లో చిక్కుకొని ఉన్నారో వాళ్ళందరికీ విడుదల కలుగునుగాక, న్యాయం జరుగునుగాక నైనా ప్రభా. యేసయ్యా నిజమైన దేవుడు నీవే అని, లోకరక్షకుడు నీవే అని ప్రభా. మరణాన్ని గెలిచి పునరుద్ధానుడైన దేవుడు నీవే అని తెలుసుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్యా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని నీకే మహిమ, ఘనత, ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.